ఎదుటివారి మంచిని కోరుకోవడంలోనే నీ మంచి అంతా ఉంది. ఎదుటివారి క్షేమం కోరుకోవడంలోనే నీ క్షేమం అంతా ఉంది. నిన్ను నాలుగు మాటలు ఆమెకి నీకు ఆయనకి నీకు పడకుండా నాలుగు మాటలు వాగ్యం జరగగానే ఎక్కడికి పోతావు, రేపు నువ్వు చేద్దాం అయినట్టు వచ్చిద్దే వార్త అన్నావు అనుకో, నీ ఇంట్లో మొదలైద్ది అది. ఏది విత్తుతామో అదే కోస్తాం. నేను మీకు తల్లకిందులుగా తపస్సు చేయమని చెప్పను, ఈరోజు ఒకటే చెప్తాను, మీకు మంచి జరగాలంటే ఎదుటివారి మంచిని కోరుకోండి మీరంతే. మీకు క్షేమం కలగాలంటే ఎదుటివారు క్షేమంగా ఉండాలని కోరుకోండి. మీకు మేలు కలగాలంటే ఎదుటివారి మేలును కోరుకునే వారిగా మీరుండండి. మొదట ఎక్కడి నుంచో మొదలవదు ఆశీర్వాదం, ఎక్కడి నుంచో మొదలవదు శాపం. అంత మన నోట్లో నుండే మొదలై బయటకు వచ్చింది, మన హృదయంలో నుండే బయటకు వచ్చింది. అది హృదయం నిండిన దాన్ని బట్టి నోరు మాట్లాడుతూ ఉంటుంది. ఆ నోట్లో నుంచి వచ్చేటువంటి మాట మొదట నీ ఇంట్లో పడి ప్రయాణం చేసిద్దని నేను జ్ఞాపకం చేస్తున్నాను.